అయినా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకోవాలి తప్ప ఏదో రైల్వే సర్వీస్ కూడా కాదు. అక్కడ ఇంకా ఓ 10 సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసులు ఉంటే అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చే సర్వీసుకి సంబంధించిన సంబంధం లేని ఒక వ్యక్తిని, ఒక రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ డ్రామాలన్నీ నడిపిస్తున్నారు. సో వెంకటరెడ్డి అతని పేరు. ఆ వెంకటరెడ్డి తోటి ఇంకొక రైల్వేలో 2010 బ్యాచ్ 11 బ్యాచ్ వాసుదేవరెడ్డి అని ఇంకో ఆఫీసర్ తోటి లిక్కర్ దందా నడిపిస్తున్నారు. దాని మీద 25,000 30,000 కోట్లు ఎత్తారు. సంబంధం లేని స్టేట్కి సంబంధం లేని ఆఫీసర్. రేపు మళ్ళీ ఎక్కడ రైల్వేలో వెళ్తే డిఆర్ఎం ర్యాంక్ కూడా లేదు అబ్బాయికి. ఈ వెంకటరెడ్డి ఇలాగా రకరకాల రెడ్డిని తీసుకొచ్చి ఇతర సర్వీసెస్లో ఉన్న వాళ్ళని ఐఏఎస్ వాళ్ళకి ఇవ్వకుండా నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళ ఏ బేసిస్లో వెంకటరెడ్డిని తెచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఏ బేసిస్ వాసుదేవరెడ్డిని తెచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నా. సరే, నాకు అసలు సీట్ రాకుండా ఎలా చేయాలో ప్రయత్నాలు అటు చేసుకుంటున్నాడు. దానికి నెక్స్ట్ వద్దాం. ఇక్కడ ఏపీ ఎండిసి అనేదాన్ని తన కబంధాస్తాల్లో విదేశీ నిధుల ద్వారా ఉంచుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని మరి ఇప్పుడున్న సరే ఈ సిఎస్ రేపో మాపో మారతాడు. వచ్చి సిఎస్ అయినా ఈ దారుణాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎగ్జాక్ట్గా విదేశీ నిధులు వెనక ఎవరున్నారు? ఎవడైనా ఎలక్షన్ల ముందు ఏపీ ఎండిసికి విదేశీ నిధులు 7,000 కోట్లు ఇస్తాడా? అసలు ఆ సంస్థ ఏమిటి, గొడవ ఏంటి అనేది వెరిఫై చేయాలి. ఆశ్చర్యం, మనం మాట్లాడుకున్నాం 25 టన్నుల వస్తే ఎవడో మాట్లాడతారా దాని గురించి. అలాగే మరి ఇప్పుడు దీని గురించి అయినా మాట్లాడతారా? ఇంకో 2 రోజుల తర్వాత దీన్ని మర్చిపోతారా? పాప ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటే దీన్ని ఈ నిజాన్ని బయటికి తీసి పోరాడుతున్నాడు. మరి మిగిలిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతారు? సో దీనికి అయితే నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. మనల్ని మన బ్రతుకుల్ని మద్యం ద్వారా, డ్రగ్స్ ద్వారా, అలాగే మన భవిష్యత్తుని ఇటువంటి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న వ్యక్తికి మనం ఓట్లేయాలా అన్నది విజ్ఞత ఉన్న ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న నా ఫోన్ అది నిన్న ఐ థింక్ మొన్న ఎప్పుడో విజయసాయి రెడ్డి గారు TV9 రజనీకాంత్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పుసుక్కుని అనేదని చెప్పాడు. ఎప్పుడూ క్యాచ్ చేయలే. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రతిపక్షం క్యాచ్ చేయలేదు, సరే మీ మీడియా వాళ్ళు క్యాచ్ చేయలేదు. నాకు నా స్నేహితుడు ఒక అతను ముస్లిము, పేరు చెప్తే మళ్ళీ ఆడి మీద అటాక్ జరుగుతుంది కాబట్టి చెప్పను, నాకు ఓ వీడియో పెట్టాడు. అతని పేరు టెలిఫోన్ కాల్ నాకు బాబు, నేను అంటే ఇందులో ఆ వ్యక్తి పేరు ఉంది. ఆ వ్యక్తి పేరు మనం చెప్తే ఇందులో మీకు కనపడిపోతే వాడి కోడింగ్ ఇచ్చేస్తారు మావాడికి. ఒక్క నిమిషం, నేను దీన్ని ఆ ఫోన్ ఉందా పెద్ద ఫోను? అర్జెంటుగా పట్టరా. ఆ ఫోన్కి ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను, అది మనం చూపెట్టాలి. ఇందులో చూపించవచ్చు కానీ అది నాకు పంపిన వ్యక్తి పేరు కనపడుతుంది, అతను రిస్క్లో పడతాడు. సార్ ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉన్నాయి కదా సార్, రాష్ట్ర అంటే కేంద్రం కూడా సహకరిస్తుందంటారండి? ఎంతో కొంత సహకారం ఉంది. పొత్తులో భాగంగా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. పొత్తు ధర్మం అంటూ ఒకటి ఏడుస్తుంది కదా,
అది సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద అధినేత మీద కాదు ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మీకు విజువల్ చూపెడతా. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు ముందు వినిపిస్తా, తర్వాత విజువల్ చూపిస్తా. నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చనిపోయారు. నేను పులివెందులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, చనిపోయారు అని నన్ను చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతే. అర్థమైందా? క్యాచ్ చేశారా పాయింట్? హత్యకు గుర చనిపోయారు అన్నారు. పుసుకుని నిజం చెప్పేసి సినిమా స్టంట్లు పెట్టాను ఇప్పుడు చూడు. సో ఆ రకంగా ఆయన నిజం చెప్పాడు. తెల్లారుజామున మాట్లాడుకున్నారు. 5:30కే అజయ్ కల్లం గారికి ఈయన చెప్పేశాడు చిన్న ఆయన చనిపోయాడని. ఆయన కూడా సిబిఐకి అంతా చెప్పాడు. ఆయన అది రికార్డ్ అవ్వలేదు అనుకున్నారు. ఆ వాయిస్ మొత్తం క్లియర్గా రికార్డ్